Hi, welcome to Human Rights Voice. హలో ఎవ్రీవన్, నేను మీ దివ్యారామ్. ఈరోజు శశివర్ధన్ గారు మనతో ఉన్నారు, కార్డియాలజిస్ట్. సో హార్ట్ని జాగ్రత్తగా ఉంచుకోవడం ఎలా, హార్ట్కి ఏదన్నా అయితే దాన్ని గుర్తించడం ఈజీ స్టెప్స్లో ఎలా అనేసి ఆయన అడిగి తెలుసుకుందాము, సింపుల్ స్టెప్స్లో. హాయ్ డాక్టర్. హలో అండి, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. ఆసమ్. సో లెట్స్ క్విక్లీ జంప్ ఇన్ టు ద మ్యాటర్. ఈ మధ్య కాలంలో 25 years వాళ్ళకు కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, విచ్ ఈజ్ వెరీ బ్యాడ్. సో వీటి గురించి మీరు ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? సో బేసికలీ మనం యంగ్ హార్ట్ అటాక్స్ ఇంక్రీజ్ అయ్యాయి, ట్రెండ్ ఎక్కువ ఉంది. అండ్ లైక్ ఇఫ్ అంటే వన్ థింగ్ ఈజ్ సోషల్ అవేర్నెస్ ఇస్ మోర్, బికాస్ వాట్ ఎవర్ న్యూస్ హ్యాపెనింగ్ అంటే ఎక్కడైతే జరుగుతుందో అది ఈజీగా పాపప్ అవుతుంది దీస్ డేస్. ఇది ప్రీవియస్లీ కూడా ఉండేది, బట్ యాజ్ ఎ మెడికల్ ఫ్రెటర్నిటీకి మాకు తెలుసు, బట్ నో కామన్ పబ్లిక్కి కూడా లైక్ ఇట్ హ్యాస్ లైక్ అవేర్నెస్ ఎక్కువ ఉంది. అంటే ఇట్ డజంట్ మీన్ దట్ డిసీజెస్ పెరగలేదని కాదు, డిసీజ్ డెఫినెట్లీ పెరిగింది. 2-3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. వన్, యూజువల్లీ వాట్ వీ కాల్ ఈస్ HOCM అని అంటాము, హైపర్ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమైపతి అని ఒక జెనెటికల్ కండిషన్ ఉంటుంది. అంటే మన పేరెంట్స్కి 50-60 yearsలో వస్తే మనకి లైక్ నెక్స్ట్ జనరేషన్కి 10 years అహెడ్ వస్తుంది. లైక్ ఇది ఒక హార్ట్ యొక్క మజిల్ డిసీజ్, నాట్ లైక్ బ్లాకేజ్, హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ అలా కాకుండా ఇట్స్ లైక్ మజిల్ డిసీజ్. మన హార్ట్లో 4 chambers ఉంటాయి, దాంట్లో ఒక ఛాంబర్ ఎక్సెసివ్గా థిక్ అవ్వడం వల్ల అవుట్ఫ్లో ఉండదు. సో సడన్లీ ఇఫ్ యూ ఎగ్జర్ట్ మోర్, లైక్ అది బ్లాక్ అయిపోతుంది, ఆ పాత్ బ్లాక్ అయిపోతుంది. సో లైక్ ఇది మరి చిన్నప్పటి నుంచి తెలియదా అంటే తెలుస్తుంది పేషెంట్కి, కానీ లైక్ అంత కంప్లీట్గా లాస్ ఆఫ్ కాన్షియస్నెస్, కళ్ళు తిరిగి కింద పడిపోవడాలు, లేకపోతే సడన్గా గుండె దడ రాడాలు, ఇవి తెలియదు. సో నువ్వు ఒక థ్రెషోల్డ్ ఉంటుంది, ఆ థ్రెషోల్డ్ హార్ట్ రేట్ క్రాస్ అయితేనే పేషెంట్ సడన్ కార్డియాక్ అరెస్ట్ చనిపోతారు. ఇది ఒక కండిషన్. ఇంకొక కండిషన్ ఏంటంటే కొరనరీ ఆర్టరీ అనామలీస్ అంటాం. అంటే ఇప్పుడు ఏ ఆర్గన్కి అయితే కూడా మనకి బ్లడ్ సప్లై కావాలి, హ్యాండ్ పని చేయాలంటే బ్లడ్ సప్లై కావాలి, లెగ్కి బ్లడ్ సప్లై కావాలి, లైక్ విచ్ ఎవర్ ఆర్గన్, ఏ ఆర్గన్ పని చేయాలన్నా దానికి బ్లడ్ సప్లై కావాలి. ఆ బ్లడ్ సప్లై గాడ్ ఒక పాత్ ఇస్తాడు, ఆ పాత్ కాకుండా అబ్నార్మల్ పాత్, కొరనరీ ఆర్టరీ అనామలీస్, కంజెనిటల్ అనామలీస్ అంటాం. అబ్నార్మల్ పాత్లో వెళ్తే కన్స్ట్రక్షన్ అయ్యి పేషెంట్కి సడన్గా బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది. దట్ ఈస్ అనదర్ వన్. థర్డ్ థింగ్ విచ్ ఈస్ లైక్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఉన్న కరెంట్ జనరేషన్కి ఏంటంటే అడల్ట్రేషన్ ఆఫ్ ఫుడ్. లైక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ కొరనరీ వాసోస్పాజమ్ అవుతుంది. అంటే మీరు అలర్జిక్ కాంపోనెంట్స్ ఇస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు మన మామూలుగా ఫేస్కి రెడ్ బ్లెమిషెస్ వచ్చేస్తాయి, లైక్ సడన్గా ఎలర్జీ వచ్చి బ్లోటింగ్ అయిపోతుంది. సో ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ ద కొరనరీ బ్లడ్ వెజల్స్ యాజ్ వెల్, బికాస్ ఆఫ్ సో మెనీ లైక్ కెమికల్స్ విచ్ వీ యూజ్ ఇన్ డైలీ ఫుడ్. సో దానివల్ల ఏమవుతుందంటే నీకు కొరనరీ వాసోస్పాజమ్ వచ్చి సడన్గా బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. దేనికి తగ్గిపోతుంది? హార్ట్ మజిల్కి తగ్గిపోతుంది. ఇట్స్ నాట్ లైక్ టు ద ఎక్స్టర్నల్ ఆర్గన్స్. సో ఇందాక చెప్పినట్టు హార్ట్ ఈజ్ ఆల్సో అన్ ఆర్గన్ విచ్ నీడ్స్ బ్లడ్ సప్లై. దానికి బ్లడ్ సప్లై కావాలి, అది ఫంక్షన్ చేయాలంటే. సో ఆ బ్లడ్ సప్లై ఆగిపోయింది అనుకో, హౌ విల్ ఇట్ ఫంక్షన్? It won't function. So sudden rapid cessation of blood అవ్వడం వల్ల patient will go into shock and arrest అవుతారు. So this is also an important factor which is currently very high. Like so how will you prove it? So allergic conditions, there are allergic patch tests అని ఉంటాయి. యూజువల్లీ లైక్ రుమటాలజిస్ట్ అని, క్లినికల్ ఇమ్యూనాలజిస్ట్ అని ఉంటారు, వాళ్ళు చేస్తూ ఉంటారు ఇవి. సో యూ క్యాన్ గెట్ దీస్ టెస్ట్ అండ్ అంటే మీరు దేనికి ఎలర్జిక్ ఉన్నారనేది యూ క్యాన్ గెట్ ఇట్ డన్ ఫ్రమ్ దెమ్. ఓకే. అయితే ఈ మధ్య కాలంలో నేను కూడా ఒక టెస్ట్ గురించి విన్నాను, రీల్లో చాలా ఫేమస్ అయింది. 10 సంవత్సరాల ముందు వచ్చే, అంటే 10 సంవత్సరాల తర్వాత మనకి హార్ట్ డిసీజ్ వస్తుంటే మనకి ముందే ఆ టెస్ట్ గురించి, అంటే ఆ టెస్ట్ చేయించుకుంటే ముందే మనకి తెలిసిపోతుంది అనేసి. ఈజ్ ఇట్ ఆల్ కరెక్ట్? నో మ్యామ్, అట్లా అంటే డైరెక్ట్లీ యూ కెనాట్ అప్ ఫ్రంట్ టెల్ దట్. ఒకవేళ అట్లా చెప్పగలిగితే వాట్ వీ కెన్ డూ ఇస్ వీ కెన్ డూ అందరి పేషెంట్స్కి చేయొచ్చు కదా. లైక్ 150 crore పాపులేషన్ ఉన్నారు, అందరికీ ఒకసారి టెస్ట్ చేసేస్తే నెక్స్ట్ 10 years ఎంత బతుకుతాం అనేది చెప్పేసి వీ కెన్ కాల్ దెమ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఇట్స్ నాట్ పాసిబుల్, బట్ దెర్ ఆర్ సమ్ క్లినికల్ క్లూస్. అంటే లైక్ మీ క్లినికల్ క్లూస్ని బట్టి మనం చెప్పొచ్చు. ఇప్పుడు లిపిడ్ ప్రొఫైల్ అని ఉంటుంది, లైపోప్రోటీన్ ఏ అని ఉంటుంది, ఎపోలైపోప్రోటీన్ బి అని ఉంటుంది, HSCRP అని ఉంటాయి. వీటి బ్లడ్ మార్కర్స్ ఉంటాయి. ఈ బ్లడ్ మార్కర్స్ని బట్టి నిన్ను డివైడ్ చేస్తాము, మైల్డ్ రిస్క్, మోడరేట్ రిస్క్, హై రిస్క్ అని. ఇప్పుడు హై రిస్క్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫ్రీక్వెంట్ ఫాలో అప్ పెట్టుకుంటాము. అదే మోడరేట్ రిస్క్, లో రిస్క్ ఉన్న వాళ్ళని అనుకోండి వీ సెపరేట్ దెమ్. అంటే 1 year తర్వాత రండి, లైక్ 6 months తర్వాత రండి, అండ్ ఆల్ దిస్ వీ జస్ట్ గైడ్ దెమ్. యూ కెన్ కమ్ బ్యాక్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్తాము సచ్ దట్ టు బీ హెల్దీ అండ్ టు బీ ఇన్ టచ్. సో దాట్ వే మనం చెప్పొచ్చు. అంటే లైక్ మీరు హై రిస్క్లో ఉన్నారు సార్, దెర్ ఇస్ ఎ హై ప్రాబబిలిటీ ఫర్ యూ టు ల్యాండ్ అప్ ఇన్, అంటే హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పొచ్చు. అంతేగాని షూర్ షార్ట్గా ఎగ్జాక్ట్లీ మీకు వచ్చేస్తుందండి, మీకు రాదండి, అట్లా యూ కెనాట్ గివ్ బ్లాంకెట్ స్టేట్మెంట్స్ లైక్ దట్. యాజ్ యూ సెడ్, ఇది ఒక హెరిడేటరీ ప్రాబ్లం అనేసి అన్నారు, అంటే జెనెటికల్గా కూడా ఇది వస్తుంది అనేసి చెప్పారు. దట్ ఇస్ రిగార్డింగ్ హైపర్ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమైపతి. యా, కెన్ వి అవాయిడ్ దట్? అంటే ఇప్పుడు
ఏదన్నా ప్రికాషన్స్ ఉన్నాయా? ఎస్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మీ ఫాదర్ కానీ మదర్ కానీ లేకపోతే మీ బాబాయ్ పిన్ని పెద్దనాన్న ఎవరికైనా సడన్గా కార్డియాక్ డెత్స్ వస్తే విజిట్ ఏ కార్డియాలజిస్ట్. ఈకో చేసిన తర్వాత ఈకోలో హార్ట్ మజిల్ థిక్ ఉంది అనుకోండి, కార్డియాక్ ఎంఆర్ఐ అని ఒక ఎంఆర్ఐ చేస్తారు. దాంట్లో మనకు కట్ ఆఫ్ ఉంటుంది 15 mm 30 mm అని. సో 15 mm కంటే ఎక్కువ ఉంటే నీకు నీకు జెనెటికల్ అనాలిసిస్ చేపిస్తాము. ఆ జెనెటికల్ అనాలిసిస్లో కొన్ని జీన్స్ ఉంటాయి విచ్ ఆర్ హై ప్రాబబిలిటీ ఆఫ్ ల్యాండింగ్ అప్ ఇన్ సడన్ డెత్. సో వాళ్ళకి మనం AICD అని ఒక డివైస్ పెడతాము. సో దిస్ ఈజ్ ఎ సీక్వెన్స్ ఆఫ్ ప్రోటోకాల్. సో ఎవరైనా ఫ్యామిలీ హిస్టరీలో సడన్ కార్డియాక్ డెత్స్ ఉంటాయి 55 years బిలో పేరెంట్స్ కానీ ఎవరైనా రిలేటివ్స్ చనిపోతే డెఫినెట్లీ యూ విజిట్ అ కార్డియాలజిస్ట్ టు అండర్స్టాండ్ మీకు అలాంటి ప్రాబ్లమ్ ఏదైనా ఉందా అని. దాని తర్వాత సబ్సిక్వెంట్లీ మనం జెనెటిక్ అనాలిసిస్ చేసుకుంటే మనం స్టేజింగ్ చేసుకోవచ్చు పేషెంట్ని. అంటే ఏం నెక్స్ట్ స్టెప్ ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవచ్చు దాంట్లో. ఎస్. సో ఈ మధ్య కాలంలో పుట్టిన బేబీస్కి కూడా హార్ట్ ప్రాపర్గా లేదు అని, హార్ట్లో హోల్స్ ఉన్నాయి అనేసి ఇలాంటివి కూడా చాలా వింటున్నాం ఈ మధ్య. సో అది తగ్గింది. ఇఫ్ యూ టాక్ రిగార్డింగ్ కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ అది తగ్గింది. ఎందుకంటే అంతకుముందు ఏంటంటే మనము ఇంట్లో మేనరికల్ని పెళ్లి చేసుకునే వాళ్ళము. సో పెళ్లి చేసుకున్నప్పుడు ఏంటంటే దీని ప్రొపెన్సిటీ ఆఫ్ వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్, ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అని అంటాము. PDA పేటెంట్ డక్టస్ ఆర్టెరియోసిస్ అంటాము. ఇవి హార్ట్లో హోల్స్లో ఉన్న ఇంపార్టెంట్ అండ్ కామన్ కాజెస్. అలా కాకుండా చాలా ఉంటాయి, DORV, AVSD, AVCD అని చాలా ఉంటాయి. సో అవన్నీ వాటి గురించి మాట్లాడలేదు. బట్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఈస్ ఓన్లీ 3 మేజర్ ఇంపార్టెంట్. ఇవి తగ్గాయి రిలేటివ్లీ. అంతకుముందు చాలా ప్రొపెన్సిటీ ఎక్కువ ఉండేది. ఇది పీడియాట్రిక్ కార్డియాక్ రెగ్యులర్గా డీల్ చేసే వాళ్ళకి డెఫినెట్లీ యూ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ దెమ్. ఇప్పుడు దాంట్లో హోల్ అంటే మామూలు దాన్ని మనం యూజువల్లీ టెస్ట్ చేస్తాము. ఈకో చేస్తే ఈకోలో హార్ట్లో డిఫెక్ట్ కనిపిస్తుంది. దానివల్ల ఛాంబర్ ఎన్లార్జ్మెంట్ చూస్తాము. ఒకవేళ ఎన్లార్జ్మెంట్ లేకపోతే వి పుట్ ఎ డివైస్ అండ్ క్లోజ్ ఇట్. ఇట్స్ వెరీ ఈజీ నౌ. టెక్నాలజీ ఇస్ వెరీ ఇంప్రూవ్డ్. అది చాలా ఈజీ. అంతకుముందు అంటే సర్జరీ చేసేది చిన్న బేబీస్కి. ఇమాజిన్ సర్జరీ చేయాలి. నౌ ఇట్స్ వెరీ ఈజీ టు పుట్ ఎ డివైస్. It's a day in day out procedure. We regularly do that. సో డివైసెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి టెక్నాలజీ ఎంతవరకు, అంటే మీరు స్టార్ట్ చేసిన స్టేజ్ నుంచి ఇప్పుడు ChatGPT ఏదన్నా చిన్న ప్రాబ్లం వస్తేనే మనం ChatGPTకి వెళ్తున్నాం అదర్ దాన్ డాక్టర్. సో కార్డియాలజీలో టెక్నాలజీ ఎంత విధంగా డెవలప్ అయింది? యాక్చువల్లీ అడిగితే ఇట్స్ ఎ బెనిఫిట్ అండి. AI కమింగ్ ఇన్ టు హ్యాండ్స్ ఇస్ బెనిఫిట్. ప్రీవియస్లీ ఇప్పుడు మీరు న్యూ సెక్షన్లో ఉన్నారు. జస్ట్ ఇమాజిన్ యూఆర్ ఇన్ ఎ న్యూయర్ ప్లేస్. అక్కడ కార్డియాలజీ డాక్టర్ ఉన్నారని బోర్డు ఉంది. బట్ స్టిల్ యూ హ్యావ్ ఎ స్టిగ్మా దట్ హీఈస్ అ గుడ్ డాక్టర్. ఆ డాక్టర్ గురించి తెలియదు, అని చెప్పింది ఏంటిదో అడ్వైస్ చేసింది ఏంటిదో తెలియదు. యూ హ్యావ్ ఎ ట్రస్ట్ ఫ్యాక్టర్ ఆల్వేస్. ఓకే, మనం తెలిసిన డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాం? ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ రీజన్. సో నౌ విత్ ద అవైలబిలిటీ ఆఫ్ ChatGPT ఐ పుట్ సమ్ ప్రిస్క్రిప్షన్. నేను రాశాను మీకు ఇది డివైస్ కావాలని. జస్ట్ take an another opinion of your friendly friend. So మీరు అడిగితే it will give you some opinion. Okay, you can read about it. Because educated people definitely they will read. మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు డెఫినెట్లీ చేస్తారు. చేసిన తర్వాత that gives a confidence to the patient attendants. Okay, we are in the right path, so we can trust this doctor. So that becomes very easy. అంటే ఇప్పుడు మీకు చాలా న్యూయర్ ప్రొసీజర్స్ వస్తాయి. దాని గురించి నేను మీకు చెప్పినా కానీ మీ కంటెంపరీ మీకు తెలిసిన ఫ్యామిలీ డాక్టర్ ఎవరు ఉంటారు, జనరల్ మెడిసిన్ ఉంటారు, మీరు సెకండ్ ఒపీనియన్కి వెళ్ళినా కానీ they are not at the level of a cardiologist. So you don't have a direct access to another cardiologist. మీకుంటే ఆయన దగ్గరికి వెళ్తారు కదా. So you have an access to a doctor which belongs to another stream. So recent advances ఆయనకు తెలియదు. So it becomes handy. It becomes our life easier. You use it. We are telling to use it. In case of any మీకు డౌట్స్ ఉంటే you come with a questionnaire. సరే ఇక్కడ ఇది రాస్తుంది, దాన్ని అలా చేయొచ్చు అని. That becomes our life very easy. మనం దాంతో కాంప్లికేషన్స్ తగ్గించుకోవచ్చు అండ్ ఈజీ అయిపోతుంది. అండ్ మన కౌన్సిలింగ్ becomes very very easy with that. Definitely AI is helpful. Coming to the technology in the part of the operation, there are very new cameras which are available in the market now. Ante IVAS అని ఉంటుంది, OCT అని ఉంటుంది, there are rota ablation, IVL అని multiple new devices ఉన్నాయి. So దాని గురించి if I keep talking that it will be a long chapter. But technology has evolved rapidly. బట్ మీకు ఏదైనా డాక్టర్ అడ్వైస్ చేస్తే యూ కెన్ డెఫినెట్లీ టేక్ ద ఒపీనియన్ ఆఫ్ ఎ ప్యారలల్ డాక్టర్. అంటే మీకు ఎవరైనా ఉంటే ఆర్ ఎల్స్ యూ కెన్ ఆల్సో రీడ్ అబౌట్ ఇట్ విత్ ChatGPT విచ్ ఇస్ హెల్ప్ఫుల్. అంటే మీకు అది డెఫినెట్లీ ఇట్ కమ్స్ ఇన్ హ్యాండ్. సో ఈ పేస్ మేకర్స్ గురించి వీటి గురించి ఈ మధ్య కాలంలో చాలా వింటున్నాము, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టు హార్ట్లో 4 ఛాంబర్స్ ఉంటాయి. రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్ అని ఉంటుంది. ఈచ్ ఛాంబర్ నుంచి బ్లడ్ ఇంకో ఛాంబర్కి వెళ్ళాలి. ఆల్ దిస్ సైకిల్ 0.8 సెకండ్స్లో అయిపోవాలి. సో ద నెట్వర్క్ కమ్స్ ఫ్రమ్ బ్రెయిన్. సో దీన్ని కండక్షన్ సిస్టమ్ అంటాం. ఇప్పుడు ఈ కండక్షన్ సిస్టమ్ ఏజ్ పెరుగుతుంటే స్లో అవుతుంది. యూజువల్లీ అందరికీ అవ్వదు, కొంతమందికి అవుతుంది. అయినప్పుడు ఏమవుతుందంటే హార్ట్ బ్లాక్ డెవలప్ అవుతుంది. అంటే ఒక ఛాంబర్ నుంచి ఇంకో ఛాంబర్కి ఎలక్ట్రికల్ కనెక్షన్ రాదు. అంటే మీరు స్విచ్ చేశారు, ఒక లైట్ వెలిగింది, ఇంకో లైట్ వెలగలేదు. సో కానీ మీకు 2 లైట్స్ ఉంటేనే కదా హార్ట్ పని చేసేది. సో ఆ కండక్షన్ ఎక్కడైతే అబ్నార్మల్ వచ్చిందో
దానికి మనం పేస్ మేకర్ పెడతాము. అంటే దాంట్లో టైప్స్ ఉంటాయి మళ్ళీ. అంటే ఇప్పుడు మీకు 2 లైట్లు వెలగట్లేదా, ఒకటే లైట్ వెలగట్లేదా, దాన్ని బేస్ చేసుకొని మనం డ్యూయల్ ఛాంబర్ పేస్ మేకర్, సింగిల్ ఛాంబర్ పేస్ మేకర్. ఇప్పుడు న్యూయర్గా ఏంటంటే పేస్ మేకర్ యూజువల్ ఎలా చేస్తామంటే ఇక్కడ చిన్న కట్ ఇచ్చి 2 వైర్స్ హార్ట్లోకి పెట్టేసి అక్కడ బ్యాటరీ పెట్టి స్టిచ్ చేస్తాము. సో ఇప్పుడు ఇది స్టిచ్ లేకుండా కూడా లీడ్లెస్ పేస్ మేకర్ అని ఒకటి వచ్చింది. వీ కెన్ డైరెక్ట్లీ డూ వితౌట్ ఎనీ స్టిచ్. అసలు మీకు పేస్ మేకర్ వేసినట్టు కూడా తెలియదు. సో వీ కెన్ డూ దాట్ ఆల్సో. సో టెక్నాలజీ హాజ్ ఇంప్రూవ్డ్. అండ్ ఇవి ఎలా పెరుగుతున్నాయంటే లైక్ మీకు దాంట్లో ఒక బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీ ఈజ్ మేడ్ ఫ్రమ్ రేర్ ఎర్త్ మెటల్స్. సో ఆ రేర్ ఎర్త్ మెటల్స్ ఎంత దొరికితే మనం దాంట్లో ఎంత R&D చేస్తే మీకు అంత లాంజివిటీ ఉంటుంది ఆఫ్ ద బ్యాటరీ. సో అంతకుముందు వేసిన బ్యాటరీ ఏంటంటే మీకు 8 to 10 years ఉండాలి. నౌ వీ క్యాన్ ఎక్స్టెండ్ ఇట్ అప్ టు 22 years. జస్ట్ ఇమాజిన్ ఎ పర్సన్ కమింగ్ ఎట్ 55 years ఆఫ్ ఏజ్. నెక్స్ట్ 22 years దాకా తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఇదివరకు ఎవ్రీ 8 yearsకి హీ హ్యాస్ టు గెట్ రిప్లేస్ దట్ బ్యాటరీ. మళ్ళీ కట్ చేసి ఆ బ్యాటరీ తీసి వేరే బ్యాటరీ పెట్టాలి. ఎంతైనా భయం ఉంటుంది కదా మళ్ళీ వెళ్ళాలా ఇది అని. బట్ నౌ యూ క్యాన్ లీడ్ యువర్ లైఫ్ వితౌట్ లైక్ మళ్ళీ థింక్ బ్యాక్ చేయకుండా. సో పేస్ మేకర్ ఉంటే మళ్ళీ హార్ట్ అటాక్స్ కానీ అంటే ఈ నో దీస్ టూ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఇమాజిన్ ఒక కార్ ఉంది, కార్లో ఎలక్ట్రికల్ వైర్స్ ఉన్నాయి ఇంజన్ కి, అది సెపరేట్, పెట్రోల్ పంప్ సెపరేట్. మనం హార్ట్ బ్లాకేజెస్ మాట్లాడేది పెట్రోల్ పంప్ గురించి. సో దాంట్లో ఏదైనా అడ్డంకి ఉందంటే బ్లడ్ హార్ట్ కి రీచ్ అవ్వట్లేదు, సో ఇట్ ఫెయిల్స్ టు పంప్. ఇది అంతే కదా, ఇప్పుడు పెట్రోల్ లేకపోతే ఇంజన్ ఆన్ అవుతుందా? ఆన్ అవ్వదు. ఎలక్ట్రికల్ వైర్ ప్రాబ్లమ్ ఉన్నా ఆన్ అవ్వదు. సో బోత్ ఆర్ డిఫరెంట్ ఎంటిటీస్, బట్ బోత్ ఆర్ ఎసెన్షియల్ హార్ట్ ఆర్గన్ పంప్ చేయాలంటే. సో 2 డిఫరెంట్ డిసీజెస్. కార్డియాలజీ ఇట్ సెల్ఫ్లోనే లైక్ దెర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ డిసీజెస్. ఓన్లీ హార్ట్ అటాక్ అనేది ఒక సింగిల్ డిసీజే, అది మోస్ట్ కామన్ కాబట్టి అందరికీ తెలుసు. కానీ అలా కాకుండా చాలా డిసీజెస్ ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి దాంట్లో. సో ఒక మిత్ ఉంది, సన్నగా ఉంటే కొలెస్ట్రాల్ ఉండదు, లావుగా ఉన్న వాళ్ళకి మాత్రం కొలెస్ట్రాల్ ఉంటుంది. ఏయ్ నువ్వు లావు ఉన్నావురా, నువ్వు ఫస్ట్ టెస్ట్ చేయించుకో అనేసి. సో ఈ మిత్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో కమింగ్ టు ద కొలెస్ట్రాల్ పార్ట్, బాడీలో మనకి యూజువల్లీ ఏమనుకుంటామంటే ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ తింటే మన బాడీలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దట్స్ వాట్ వి థింక్. బట్ కొలెస్ట్రాల్ ఇట్ సెల్ఫ్ యూజువల్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ LDL కొలెస్ట్రాల్ అని ఉంటుంది. యూ చెక్, మీరు లిపిడ్ ప్రొఫైల్ చేయించుంటారు మీ లైఫ్లో ఒకసారి చేయించుంటారు. దాంట్లో LDL అని మనం బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాము, HDL అని గుడ్ కొలెస్ట్రాల్ అంటాము. సో ఈ LDL ఏదైతే ఉందో ఇట్స్ ఫార్మ్డ్ బై లివర్ ఇన్ ద బాడీ. సో లివర్ ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది అంటే ఎక్సెస్ క్యాలరీస్ నుంచి ఫామ్ చేస్తుంది. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ద ఎక్సెస్ ఫ్యాట్ వీ టేక్. ఫ్యాట్ నుంచి వచ్చేది ఒక 20% ఉంటుంది, బట్ రెస్ట్ 80% ఈజ్ ఫార్మ్డ్ బై ద ఎక్సెస్ క్యాలరీస్. దట్స్ వై పీపుల్ క్లియర్లీ ఏం చెప్తారంటే షుగర్స్ తీసుకోవద్దు, రిఫైన్డ్ షుగర్స్ తీసుకోవద్దు, ఎక్సెస్ కార్బ్స్ తీసుకోవద్దు అని ఎందుకు చెప్తారంటే LDL కాంపోనెంట్ పెరుగుతుంది. సో రియల్లీ LDL అంత బ్యాడా? నో. మరి బ్యాడ్ అయితే గాడ్ ఎందుకు ఇస్తారు? సో LDL హ్యాస్ ఇట్స్ ఓన్ లైక్ ఇంపార్టెన్స్. అదేం చేస్తుందంటే మీ బాడీలో టిష్యూస్ కానీ హార్మోన్ సింథసిస్ కానీ, ఇప్పుడు వీ హ్యావ్ హార్మోన్స్ ఇన్ ద బాడీ అంటే మనం ఫంక్షన్ చేయడానికి. సో హార్మోన్ సింథసిస్కి వాటి ఇంటిగ్రిటీ మెయింటైన్ చేయడానికి LDL అనేది అవసరం. సో అది ఎంత అవసరము? ఓకే X అవసరం అనుకోండి, మీరు X++ ఇచ్చారనుకోండి, ఆ X++ ఏదైతే ఉందో అది వెళ్ళి అక్యుములేట్ అవుతుంది. సో అవర్ జాబ్ ఈస్ టు కర్టెల్ ఇట్ టు X ఓన్లీ. అంటే ఎంతైతే నీడెడ్ ఉందో అంతే. హౌ డు వి ఫైండ్ అవుట్ దట్? అంటే సో దట్ ఈస్ ద క్వశ్చన్ హియర్. సో అందుకే మీకు మైల్డ్ రిస్క్, మోడరేట్ రిస్క్, హై రిస్క్ అని డివైడ్ చేసేది ఎందుకు అని అంటే, ఇప్పుడు మైల్డ్ రిస్క్ ఉందనుకోండి వి పుట్ అప్ ఎ క్రైటీరియా. నువ్వు హై రిస్క్ ఉన్నావు అనుకోండి, ఓన్లీ టు క్రిటికల్ లెవెల్ పెట్టేసి వదిలేస్తాము, 55 పెట్టేసి వదిలేస్తాము, LDLని 55 దగ్గర పెట్టి వదులుతాం. ఎందుకంటే దట్ ఈస్ ద ఎసెన్షియల్ కాంపోనెంట్ రిక్వైర్డ్ ఫర్ ద బాడీ టు ఫంక్షన్ ప్రాపర్లీ. అందరికీ అట్లా పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చు, కాకపోతే మీరు అది డైరెక్ట్లీ న్యాచురల్ వేలో రాదు. టాబ్లెట్స్ తీసుకోవాలి, ఆ టాబ్లెట్స్కి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్స్ వై వీ అడ్వకేట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఫస్ట్ టు కర్టెల్ యువర్ క్యాలరీ రిస్ట్రిక్షన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఈట్ ప్రాపర్లీ, ఎక్సర్సైజ్ ప్రాపర్లీ, బికాస్ ఎక్సర్సైజ్ మీరు చేశారనుకోండి మీరు ఇచ్చిన క్యాలరీస్ బర్న్ అయిపోతాయి కదా. కరెక్ట్. సో దట్ ఈస్ ద రీజన్ వీ అడ్వకేట్ దట్ ఇన్ ఏ లూప్. అంటే ఒక్కటే చెప్పి పెట్టేమో, ఓన్లీ మెడికేషన్స్ ఇచ్చి మీరు ఇంట్లో కూర్చోండి అంటే అట్లా చేయరు. దట్ ఈస్ బికాస్ మీరు ఎంత ఇచ్చినా కానీ దానికి ఒక లిమిట్ మాత్రమే ఉంటుంది మనం హోల్డ్ చేయగలిగింది. సో రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ కంటిన్యూస్గా కావాలి. సో ఇప్పుడు బ్యాడ్ కొలెస్ట్రాల్ మనం ఎంతైతే హార్మోన్ సింథసిస్కి, టిష్యూ ఇంటెగ్రిటీకి అవసరమో అది అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఏదైతే ఉందో LDL అది వెళ్ళి టిష్యూస్లలో అక్యుములేట్ అవుతుంది. టిష్యూస్లలో ఎక్కడ అక్యుములేట్ అవుతుంది? ఇప్పుడు మన స్కిన్ మీద షర్ట్ ఉంది, షర్ట్కి ఇక్కడ హోల్ పడింది అనుకోండి, ఇట్ గోస్ ఇన్సైడ్. సో అట్లా మన బ్లడ్ వెజల్కి ఒక కవరింగ్ ఉంటుంది ఎండోథీలియం అని. ఆ ఎండోథీలియం చినిగింది అనుకోండి, దాని లోపలికి కొలెస్ట్రాల్ వెళ్ళి అక్యుములేట్ అవుతుంది, వెళ్ళి అక్కడ ఆక్సిడైజ్ అవుతుంది. సో ఇప్పుడు మరి ఎండోథీలియంలో ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది? దట్ డిపెండ్స్ అపాన్ యువర్ డయాబెటీస్, యువర్ స్మోకింగ్, యువర్ లైఫ్ స్టైల్, యువర్ స్ట్రెస్ ఫ్యాక్టర్, యువర్ స్లీప్, యువర్ జెనెటికల్ కండిషన్. సో స్మోక్ ఎందుకు చేయొద్దు, ఆల్కహాల్ ఎందుకు తాగొద్దు, డయాబెటీస్ ఎందుకు కంట్రోల్లో పెట్టుకోవాలి, ఎందుకు ఎక్సర్సైజ్ చేయాలి, ఎందుకు స్లీప్ ప్రాపర్గా ఉండాలి ఎందుకు చెప్తామంటే ఈ ఎండోథీలియల్ యొక్క ఇంటిగ్రిటీని మెయింటైన్ చేయడానికి.
సో వన్స్ యువర్ ఎండోథీలియల్ ఇస్ డ్యామేజ్ దెర్ ఈస్ హై ప్రాపెన్సిటీ ఏముంది మీ కొలెస్ట్రాల్ వెళ్ళి దాంట్లో చేరే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కరెక్ట్. అది నార్మల్ ఉన్న పొజిషన్లో కాకుండా అబ్నార్మల్గా పొజిషన్లోకి వెళ్ళి అక్యుములేట్ అవుతుంటే ఏమవుతుంది, ఇట్ బ్లాక్స్ ద పాత్. సో దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో మనం ఇవన్నీ ఎందుకు చెప్తామంటే టు హోల్డ్ ఇట్. అంటే లైక్ అసలు ఫస్ట్ ఈ ప్రివెంటివ్ థెరపీ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్. వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రివెన్షన్ మోర్ బికాస్ ఒకసారి డిసీజ్ వచ్చిన తర్వాత అది ఇంకా డిఫరెంట్ టర్న్స్ తిరుగుతుంది, అందరికీ సేమ్ ప్యాటర్న్లో రాదు. సో ఇట్స్ నాట్ లైక్ సింపుల్ టైఫాయిడ్ ఫీవర్ ఆర్ సింపుల్ మలేరియా అండ్ ఆల్. మలేరియాలో కూడా చాలా కాంప్లికేషన్స్ కూడా వెళ్ళే స్టేజెస్ ఉంటాయి. సింపుల్ మలేరియా ఇస్ డిఫరెంట్, కాంప్లికేటెడ్ మలేరియా ఇస్ డిఫరెంట్. ఆ డిసీజ్లోనే అన్ని ఉంటాయి. లైక్ కార్డియాక్ డిసీజ్లో ఎన్ని ఉండొచ్చు, లైక్ సడన్ కార్డియాక్ డెత్స్ దాకా కూడా వెళ్ళొచ్చు. సో అందుకని ప్రివెన్షన్ బెస్ట్ కాబట్టి సో గైడ్ లైన్స్ అలా ఫార్మాట్ చేసి ఉంచాము. సో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని మనం ఎందుకు కరెక్ట్ కంట్రోల్ చేస్తామనంటే డిపాజిషన్ని ఆపడానికి. ఓకే. అయితే మీరు చెప్పారు దట్ ఎక్సర్సైజ్ ఈజ్ మస్ట్ అనేసి. సో జిమ్కి వెళ్తున్న వాళ్ళు కూడా సడన్గా హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోయిన వాళ్ళు, జిమ్లో చనిపోయిన వాళ్ళు, ద గ్రేట్ సినీ యాక్టర్స్నే మనం చూసాం. సో వాళ్ళకి హెచ్ఓసి ఏముందని మనకు తెలియదు కదా. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. వాళ్ళకి హెచ్ఓసి ఏముందని తెలియదు, వాళ్ళ బాడీ ఇన్ఫ్లమేటరీ స్టేటస్ ఎంత ఉందో తెలియదు. వాళ్ళ ఎండోథీలియల్ డ్యామేజ్ అప్పుడు నేను చెప్పాను జెనెటికల్ కండిషన్ కూడా ఉండొచ్చని. ఎండోథీలియల్ డ్యామేజింగ్ జిమ్ ఎసెన్షియల్లీ ఈజ్ గుడ్ ఫర్ యువర్ మజిల్. ఓకే, బట్ ఎండోథీలియం డ్యామేజ్ని, మీ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ని, లైక్ మీ స్మోకింగ్ రిస్క్ని, ఆల్ దీస్ థింగ్స్ అక్కడ ఉన్న బ్యారియర్ని మనం దేన్ని వి డోంట్ నో దేర్ స్టేటస్. ఐఎమ్ నాట్ కామెంటింగ్ దాట్ వాళ్ళకి అది అబ్నార్మల్ ఉందని చెప్పట్లేదు, కానీ ఉండొచ్చు, ఎందుకంటే మనం ఎవాల్యుయేట్ చేయలేదు. అర్థమైందా? ఇప్పుడు మనం అది ఎవాల్యుయేట్ చేసి అది కంట్రోల్లో ఉంచుకుని వీ కెన్ టాక్ అబౌట్ ఇట్, బికాజ్ మన కంట్రోల్లో ఉన్నవి ఇవే కదా. మీకు మన కంట్రోల్లో ఉన్నది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఒకటి, ఎండోథీలియం ఇంటెగ్రిటీ మెయింటైన్ చేయడము, స్మోకింగ్ మన కంట్రోల్లో ఉంది, ఆల్కహాల్ మన కంట్రోల్లో ఉంది, ఎక్సర్సైజ్ మన కంట్రోల్లో ఉంది, స్లీప్ మన కంట్రోల్లో ఉంది, రెడ్యూసింగ్ స్ట్రెస్ మన కంట్రోల్లో ఉంది. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇన్ అవర్ కంట్రోల్. యూ డూ దట్. వితౌట్ డూయింగ్ దట్ ఓన్లీ జిమ్ ఈజ్ డెఫినెట్లీ బెనిఫిషియల్, ఎస్పెషల్లీ కార్డియో అండ్ మజిల్ ఆల్సో, బికాస్ అది మీ డయాబెటీస్ని చెక్ పెడుతుంది. మోర్ ద మజిల్ షుగర్స్ అంత ఎక్కువ కంట్రోల్ అవుతాయి. సో షుగర్ ఈజ్ ఏ లైక్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ ఎండోథీలియం డిస్ఫంక్షన్. ఎండోథీలియం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాని గురించి అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది డిస్ఫంక్షన్ అయినా, అది స్పాజంలోకి పోయినా, అది రప్చర్ అయినా మనకి మేజర్ హార్ట్ డిసీజెస్ వస్తాయి. ఓకే. సో మీరు చెప్పినట్టు ఇప్పుడు మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం నైట్ పడుకునేంత వరకు వీ కీప్ ఆన్ డూయింగ్ సంథింగ్. అంటే బ్రషింగ్కి వీ యూస్ కెమికల్స్ నవ్ డేస్. సో ప్రతి విషయంలో అన్నోటిస్డ్ కెమికల్స్ మన బాడీలోకి మనం పంపించేస్తూ ఉంటాం. వాట్ ఆర్ ద 3 థింగ్స్ హైయెస్ట్ రిస్క్ ఫర్ హార్ట్? రిఫైన్డ్ ఆయిల్స్ నెంబర్ 1, షుగర్స్ నెంబర్ 2. లైక్ అంటే ఈ రెండు లైక్ ఎంత నోటోరియస్ అంటే రిఫైన్డ్ కార్బ్స్ అవి ఎక్సెసివ్ సప్లై ఆఫ్ ఎనర్జీ విల్ లీడ్ టు బాడీ ఇన్ఫ్లమేషన్ ఆల్సో. అంటే మీ బాడీలో ఇన్ఫ్లమేషన్, నాట్ ఓన్లీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఇందాక చెప్పినాం కదా, అది కాకుండా మీ బాడీ యొక్క ఇన్ఫ్లమేషన్ స్టేట్ కూడా పెంచుతుంది. సో క్యాలరీ limited diet, not calorie restricted, but calorie limited diet is essential for like మనం ఎక్కువ ఇస్తాం క్యాలరీస్ మనకు తెలియకుండానే. ఈ 3 meal డైట్లో we give a lot of extra calories. all your సౌత్ ఇండియన్ డైట్లో ఇఫ్ యూ ప్రపోర్షనేట్గా మనం డివైడ్ చేస్తే దాంట్లో గుడ్ థింగ్స్ ఉన్నాయి, బట్ దాంతోపాటు క్యాలరీస్ ఎక్కువ ఉన్నాయి. సో ప్రీవియస్లీ వీ యూస్ టు లైక్ బర్న్ ద క్యాలరీస్ అవుట్, బికాస్ మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, వాక్ వెళ్ళే వాళ్ళము. జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళేటప్పుడే ఐ యూస్ టు వాక్ half a kilometer టు గెట్ ఇన్ టు ద బస్. నౌ వి జస్ట్ గో డౌన్ టు ద లాబీ అండ్ పికప్ ద కార్. అది కూడా లిఫ్ట్లో. సో లైక్ వీ హ్యావ్ కర్టైల్డ్ అవర్ ఎనర్జీ ఎక్స్పెండిచర్. సో ఎనర్జీ ఎక్స్పెండిచర్ నువ్వు కట్ చేసావు, కానీ 3 meal డైట్ అంతే ఉంచుతావు మళ్ళీ. కరెక్ట్. యు ఆర్ స్టిల్ ఫోకసింగ్ ఆన్ ద 3 meal diet, విచ్ ఇస్ లైక్ యూ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. నువ్వు ఎంత క్యాలరీస్ ఇస్తున్నావు అనేది బాడీకి ఒక లైక్ మైండ్ఫుల్ ఈటింగ్ అంటాం దీన్ని. సో మైండ్ఫుల్ ఈటింగ్ ఇది ఇండియన్ ఇదిలో చాలా ఎక్కువ ఉంది అనేసి అనిపిస్తుంది. మా అమ్మ కూడా ఫుడ్ పెట్టేసి నువ్వు తినట్లేదు, నువ్వు అన్నం తిను అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. యూ జస్ట్ థింక్ ఇట్ త్రూ కదా. మామూలుగా మనం పూరి లాట్ ఆఫ్ లైక్ వీట్ డిప్డ్ ఇన్ ఆయిల్, అండ్ దాంతోపాటు మీరు మళ్ళీ ఆలు యూ ఈట్ రిచ్ ఇన్ క్యాలరీస్. Like it take simple idli, you eat with sambar, there is no protein in it completely. You eat vada or dipped in oil, you eat bonda dipped in oil, like all these things excessive calories. And making the downside entante meeku malla 2-3 hours tarvata malla aakali avutadi. The problem with this is they don't have any fat, essential fats, they don't have essential proteins. Fats proteins lekapothe emaytadante meeku embate immediately aakali malla aitadi, again you eat. True. Again you eat. So like you have to be mindful eating. What I say is like not all the foods are bad. Everyone, అంటే అన్ని ఫుడ్స్కి దాని ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఉంటాయి, కానీ మీరు తినే ముందు యూ నీడ్ టు బి మైండ్ఫుల్ ఆఫ్ వాట్ యు ఆర్ ఈటింగ్.
అండ్ క్యాలిక్యులేట్ ద క్యాలరీస్ ఎవ్రీడే పాసిబుల్ కాదు, లైక్ క్యాలిక్యులేట్ చేసుకోవడము, బట్ యు నో యువర్ డే టు డే స్కెడ్యూల్. సో ఇప్పుడు మీరు ఎంత వర్క్ చేస్తారని మీకు తెలుసు, ఈ రోజు నాది హెక్టిక్ డే ఉంది, సో ఇట్స్ ఓకే, లైక్ ఇఫ్ ఐ పుట్ సమ్ ఎక్స్ట్రా క్యాలరీస్ ఆల్సో, జస్ట్ బీ దట్ మైండ్ఫుల్, దట్స్ ఎనఫ్. అండ్ రెస్ట్ ఆఫ్ ద పారామీటర్స్, స్లీప్ అండ్ స్ట్రెస్ అండ్ ఎక్సర్సైజ్, అవి రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే లైక్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ ఎలిమినేటెడ్. మీకు లైక్ మోస్ట్ ఆఫ్ ద అవర్ పేషెంట్స్ దే నెవర్ కమ్ బ్యాక్ విత్ ద సేమ్ కంప్లైంట్స్ అట్ ఆల్. లైక్ వీ సీ లాట్ ఆఫ్ పేషెంట్స్ ఇప్పుడు అసలు రీసెంట్లీ ట్రెండ్ ఏంటంటే, సార్ నాకేమైనా ఉందేమో అని వస్తున్నారు. Like it's a good thing. Like they are in the preventive mode. Prevention is much better than landing up in like emergencies. Like I'll just tell you an example. Like one 21-year-old recently software employee came రాత్రి వచ్చాడు. Like cricket ఆడి వచ్చాడు. క్రికెట్ ఆడి ఇడ్లీ తిని నైట్ హీ కేమ్ అట్ 11 AM 11 PM. సో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ మ్యాసివ్ హార్ట్ అటాక్ తనకి. ఇన్ హాస్పిటల్ కార్డియాక్ అరెస్ట్ అయ్యాడు. వీ సేవ్డ్ హిమ్. లైక్ వీ మీన్స్ మొత్తం క్యూర్ చేసిన తర్వాత వీ సెంట్ హిమ్. హీ హెస్ కమ్ బ్యాక్ నార్మల్. వాళ్ళ లైక్ కొలీగ్స్ దే లాట్ ఆఫ్ పీపుల్ కేమ్ టు అస్ జస్ట్ టు ప్రివెంట్ దట్, మాకేమైనా ఉందని. ఇట్స్ అ గుడ్ థింగ్. లైక్ పీపుల్ ఆర్ అవేర్, లైక్ ఓకే దిస్ కెన్ హ్యాపెన్, అంటే అబ్బాయికి జరిగిందంటే మాకు కూడా జరగవచ్చు అనే భయం ఉంటుంది కదా. సో దే ఆర్ కమింగ్. తన కేసులో పర్టికులర్స్ ఏమన్నా చెప్పగలరా సార్? 21 years అంటున్నారు. సో దిస్ ఇస్ నార్మల్ హార్ట్ అటాక్. యూ కెన్ సీ ఇస్ నా 11 PM హీ ఈస్ ఈటింగ్ అండ్ ఆల్, అండ్ హిస్ రెగ్యులర్ లైఫ్ సైకిల్ ఈస్ లైక్ హీస్ అ నైట్ డ్యూటీ చేస్తూ ఉంటారు. సో స్లీప్ యూ ఆర్ ఎఫెక్టింగ్ యువర్ సెల్ఫ్. గాడ్ హెస్ గివెన్ అస్ ఒక హార్మోన్స్ ఇచ్చారు మన బాడీలో, ఈ టైంలో ఇవి రిలీజ్ అవ్వాలని. మెలటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది, అది నైట్ రిలీజ్ అవుతుంది. GH గ్రోత్ హార్మోన్ అని ఉంటుంది, అది రాత్రే రిలీజ్ అవుతుంది. ఇన్సులిన్ అనే హార్మోన్స్ ఉంటాయి, దానికి ఒక వేవ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో యూ ఆర్ డిస్టర్బింగ్ దట్ ఫర్ వాట్? ఫర్ నైట్. మీరు నైట్ డ్యూటీస్ చేస్తుంటారు కదా, యూ టేక్ కాల్స్ ఫ్రమ్ US కాల్స్ అండ్ ఆల్ దిస్ సాఫ్ట్వేర్ పీపుల్. సో దాంట్లో మనకి యు ఆర్ ఎఫెక్టింగ్ యువర్ బాడీ. కరెక్ట్. సో దట్స్ ఎ మేజర్. ఇప్పుడు నీకు ఆ టైంలో నువ్వు పని చేస్తుంటే నీకు ఆకలి కూడా వేస్తుంది. నువ్వు ఆకలి ఏం తింటున్నావు? యూ ఇట్ మ్యాగీ, యూ ఇట్ ఇడ్లీ. So a calorie rich diet. Again you are creating what? Not only cholesterol, I am talking about inflammation within the body. మీరు మీ ఎండోథీలియల్ ని డ్యామేజ్ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? ఇన్ఫ్లమేషన్ ని ఎలిసిట్ చేసి డ్యామేజ్ చేస్తున్నారు. ఆ ఇన్ఫ్లమేషన్ ని ఎలిసిట్ చేయకండి అని చెప్తున్నాను అంతే. దట్స్ ఇట్. సో వీ నీడ్ టు బి ఫోకస్డ్. అంటే లైక్ ఓకే ఇది తింటే నాకేమవుతుంది, ఆర్ కట్టెల్ యూ సెట్ రూల్స్. లైక్ నేను ఇంతే పని చేస్తాను వీక్లీ, లైక్ ఐ విల్ వర్క్ ఓన్లీ ఫర్ 3 days. ఆఫ్టర్ 4 days ఐ విల్ డూ ఓన్లీ డే. ఐ వోంట్ డూ దిస్. ఐ యామ్ నాట్ గోనా డిస్టర్బ్ మై స్లీప్ సైకిల్. యూ నీడ్ టు ఫిక్స్ ఇట్. Like it's not worth it actually, because like lifelong నువ్వు స్టెంట్ వేసుకుని మందులు వాడడం అనేది it's not worth it. కరెక్ట్. సో బ్యాడ్ ఫుడ్స్ గురించి డిస్కస్ చేసాము. గుడ్ ఫుడ్స్ ఏంటి రెగ్యులర్ గా? If you ask me, like eggs are fantastic source of like everything. Okay, yellow ఒకటి తినండి daily, but egg whites 4 to 5, 6 is fine. Take a lot of protein, either it can be chicken, fish, eggs or any source. Plant based source better, ఎందుకంటే కిడ్నీ ఫ్రీ ఉంటాయి, కిడ్నీని డ్యామేజ్ చేయవు. ప్లాంట్ బేస్డ్ సోర్స్ లైక్ మీకు చోలే, చెనా, రాజ్మా, ఇవన్నీ లైక్ హై సోర్స్ ఆఫ్ ప్రోటీన్. బ్లాక్ గ్రామ్ దాల్ అండ్ ఇఫ్ యూ టేక్ హోర్స్ గ్రామ్, లైక్ మన ఉల్వలు, ఫెంటాస్టిక్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. లైక్ ఈచ్ 100 grams will have got like 29-30 grams of protein. And there are a lot of like మార్కెట్లో దొరికే మీకు ప్రోటీన్ పౌడర్స్లో కూడా లైక్ వే ప్రోటీన్ కాకుండా, వే ప్రోటీన్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ మిల్క్. సో దెర్ మైట్ బి సమ్ ఎలర్జెన్స్, పీపుల్కి ఎలర్జీ ఉంటుంది. ఎలర్జీ నాట్ ఓన్లీ మీకు ఏంటంటే ఇన్ఫ్లమేషన్ లెక్క కాదు, మీ బాడీ లావ్ అవుతారు, మీకు బ్లోటింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్, యూ హ్యావ్ రెడ్ ఆల్గే ప్రోటీన్ ఇన్ ద మార్కెట్, యూ హ్యావ్ స్పిరులినా ఇన్ ద మార్కెట్. సో ఇవన్నీ ఆల్గే నుంచి బేస్ చేసుకుని చేసేటి. జపాన్లో చాలా ఫేమస్, పీపుల్ దే హ్యావ్ ఇట్ లైక్ ఎనీథింగ్. సో ఇఫ్ యూ వాంట్ క్యాన్సర్స్ అండ్ ఆల్ ద వాస్కులర్ ఇన్ఫ్లమేషన్ తగ్గాలి అని అంటే ఈట్ ఎ లాట్ ఆఫ్ యాంటాక్సిడెంట్స్. సో యాంటాక్సిడెంట్స్ ఎక్కడ ఉన్నాయి? పాలకూర, palak has got lot of antioxidants, and papaya has got lot of antioxidants, and if you citrus fruits like oranges has got lot of antioxidants, amla has got lot of antioxidants, sweet potato, beetroot, carrot, అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు మార్నింగ్ లేసి ABC జ్యూస్ అనేది, లైక్ ఐ టెల్ టు ఆల్ మై పేషెంట్స్, నాట్ లైక్ యాపిల్ బీట్రూట్ క్యారెట్, బట్ ఆమ్లా బీట్రూట్ క్యారెట్. ఇట్ గాట్ లాట్ ఆఫ్, just a small shot is enough. Like it will keep you away from cancers, vascular inflammations, sudden cardiac deaths and all the things. Like అంటే అది మీకు ఒక మామూలు మనం తులసి నీళ్ళు లెక్క, you can think it like that. Body refresh. Yes, not only that, but it keeps your antioxidant levels high such that మీకు సడన్ గా మీ ఎండోథీలియల్లో ఏమి డ్యామేజ్ కాకుండా it will help.
యా ఆమ్లాది నేను కూడా అబ్జర్వ్ చేశాను సార్. లైక్ ఐ హ్యావ్ బిన్ యూజింగ్ ఇట్ ఫ్రమ్ పాస్ట్ ఒక 2-3 మంత్స్ నుంచి. బాడీలో చాలా చేంజెస్ వచ్చాయి. ఆమ్లాని మనం చాలా లైట్ తీసుకుంటూ ఉంటాము యూజ్ చేయడం తెలియక. అది దొరకదు. ఇఫ్ యూ గో టు యూఎస్ మై కజిన్స్ ఆర్ ఆల్ దేర్, లైక్ దే ఆస్క్ మీ టు బ్రింగ్, లైక్ సెండ్ ఎవ్రీ నౌ అండ్ దెన్ దేర్ ఎంప్లాయీస్ గో ఫ్రమ్ హియర్. దే హ్యావ్ ఎన్ ఆఫ్ షోర్ సెటప్స్ ఓవర్ హియర్. వి కీప్ సెండింగ్ విత్ దేర్ ఎంప్లాయీస్ బికాస్ అక్కడ దొరకదు ఆమ్లా, బికాస్ ఎక్స్ట్రీమ్ క్లైమేట్స్ ఇన్ నార్దర్న్ క్లైమేట్స్ అండ్ ఆల్ దే డోంట్ గెట్ దట్ ఆమ్లా. మన దగ్గర ఉన్నాయి జామున్స్ ఆర్ లైక్ guava. The most wonderful fruit is guava. So it has got like so much antioxidants. You eat guava a day, not apple a day, eat a guava a day and spinach. It will keep you away from all the malignancies, cancers and all the major important cardiac and vascular diseases. That is like wonderful food. Like especially మన సౌత్ ఇండియాలో 365 days దొరుకుతుంది. లైక్ ఇప్పుడు మీరు నార్త్ ఇండియాలో పోయినా ఎక్కడ పోయినా కానీ మీకు అవి దొరకదు. సో మనకి ఇక్కడ దొరుకుతుంది, లైక్ యూజ్ చేసుకోండి, లైక్ ఈట్ దెమ్ అలాట్. యా సో నేను రీసెంట్గా ఇంకొక రీల్ చూశాను దట్ మనం బ్లడ్ డొనేట్ చేయడం వల్ల హార్ట్ అనేది యాక్టివ్ అవుతుంది అనేసి. ఇస్ ఇట్ అ మిత్ ఆర్ ఇస్ ఇట్ ట్రూ? దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ లైక్ పాలిసైథీమియా. దెర్ ఆర్ 2 sides ఆఫ్ ఎ కాయిన్ హియర్. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే వెసోవెగల్ అని ఉంటుంది అండ్ పోస్టల్ హైపోటెన్షన్ ఉంటుంది. పోస్టల్ హైపోటెన్షన్ పేషెంట్ బ్లడ్ డొనేట్ చేయకూడదు. ఇట్స్ లైక్ దే విల్ లూజ్ దేర్ కాన్షియస్నెస్. సో అది మీకు తెలియదు కాబట్టి లైక్ మీరు హిస్టరీలో అడగచ్చు. ఇప్పుడు తెలియకుండా యూ కెన్ గివ్ బ్లడ్ డొనేషన్ ఇచ్చిన తర్వాత యూ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ వీక్, ఎక్స్ట్రీమ్లీ ఫెటిగ్ అండ్ ఒక ఎపిసోడ్ ఆఫ్ కళ్ళు కింద పడిపోవడం అనేది ఉంటుంది. అలా ఉందంటే నెవర్ డూ ద బ్లడ్ డొనేషన్ అగైన్. ఓకే, దెర్ ఇస్ నో రూల్ దట్ మీరు బ్లడ్ డొనేషన్ ఇస్తే యూ విల్ బి మోర్ హెల్దీ అండ్ ఆల్. బట్ దెర్ ఈస్ సంథింగ్ కండిషన్ కాల్డ్ యాజ్ పాలిసైథీమియా. పాలిసైథీమియాలు ఏంటంటే కొంతమందికి బ్లడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. దాని హెమటోక్రిట్ అని ఒక వాల్యూ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని చెప్తాం మనము. ఇఫ్ ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ మోర్ then you can donate. It's good for you, your body and for others as well. Regular blood donation is not harmful. It's good only because you're stimulating your bone cells to rejuvenate. But like if you have a problem, like indaka cheppinattu, please don't do. ఓకే, సో మీరు థౌజండ్స్ ఆఫ్ కేసెస్ని డీల్ చేసి ఉంటారు. దట్ వన్ కేస్ మొత్తం కంప్లీట్లీ హోప్స్ వదులుకొని అండ్ వాళ్ళు ఇప్పటికీ స్టిల్ హ్యాపీగా ఉన్న కేసు ఏమన్నా ఉందా? చాలా ఉన్నాయి అలా. బట్ లైక్ వన్ కేస్ లైక్ విచ్ వాస్ వెరీ లైక్ ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజింగ్ కాదు, సాటిస్ఫైయింగ్ అని చెప్పొచ్చు. లైక్ దెర్ వాజ్ వన్ ఒక లెక్చర్ టాక్ చేయడానికి వెళ్ళాను ఒక హాస్పిటల్కి, వాళ్ళ యాన్యువల్ ఫంక్షన్ దానికి. సో 1 year సెలబ్రేషన్ చేస్తున్నారు. సో ఐ వాస్ డౌన్, ఐ గాట్ ఎ కాల్, ఐ కేమ్ డౌన్. సడన్లీ సమ్ పేషెంట్ కేమ్, హీ వాస్ కంప్లైనింగ్ చెస్ట్ పెయిన్. పేషెంట్ అక్కడ అరెస్ట్ అయ్యారు. సో ఈసీ తీస్తున్నారు, హీ అరెస్టెడ్. వాళ్ళ ఫ్రంట్ ఆఫీస్ స్టాఫ్ ఇద్దరే ఉన్నారు బికాస్ ఎవ్రీవన్ వాజ్ దేర్ బికాస్ దట్ వాజ్ నాట్ ఏ రెగ్యులర్ డే ఫర్ దెమ్ అండ్ ఆల్సో స్టాఫ్ ఇద్దరు ఉన్నారు. దట్ వాజ్ ఓకే. బట్ ఐఎమ్ నాట్ దేర్ డాక్టర్, రెగ్యులర్ డాక్టర్ దేర్. సో లైక్ బట్ వీ డూ హ్యావ్ లైసెన్సెస్ అక్రాస్ ఆల్ ద స్టేట్. మనం ఇప్పుడు తెలంగాణ లైసెన్స్ ఉంటే యూ కెన్ వర్క్ ఎనీవేర్. సో ఎనీవేర్ ఇన్ ఇండియా, ఎనీవేర్ తెలంగాణ అంటే స్టేట్ వైజ్ లైసెన్సెస్ ఉంటాయి. సో తెలంగాణ లైసెన్స్ ఉంటే నువ్వు ఇక్కడ వేరే దగ్గరికి వెళ్ళినా కానీ యూ క్యాన్ వర్క్ దేర్. సో ఐఎమ్ లైక్ ఐ కెన్ డూ ప్రొసీజర్స్ దేర్ ఇఫ్ వాంట్. సో దట్ పేషెంట్ వీ సేవ్డ్, వీ డిడ్ ఇంటుబేషన్ అంటే నోట్లో పైప్ వేసి లైక్ సిపిఆర్ చేసి తీసుకొని వెళ్ళి డిడ్ ఇట్ ఇమీడియట్లీ అండ్ ఈ రికవర్డ్. లైక్ ఐ స్టిల్ రిమెంబర్ దట్ కేస్, దట్ వాస్ వెరీ ఫెంటాస్టిక్. లైక్ అంటే లైక్ ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ లైక్ సాటిస్ఫాక్షన్ టు యూ బికాస్ యూ జస్ట్ నువ్వు అక్కడ లేకపోతే ఈస్ గాన్. Because it's God's thing. True. Like me being there, taking that thing and pulling him out of the thing and doing the case and making him alive. Like it's a like satisfying thing for you and for the family as well. So that it's gurtuntundi meeku adi. He's lucky. God's grace. Like మనం అనుకునేది ఏం జరగదు అట్లా. Like me being there is like God's plan. True. రీసెంట్గా మా వాళ్ళు ఒకళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు. వాళ్ళకి సడన్గా హార్ట్ పెయిన్ వచ్చేసి, చెస్ట్ పెయిన్ వచ్చేసి ఏం చేయాలో తెలియక హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్తే అది వాళ్ళకి సెకండ్ టైం హార్ట్ అటాక్ వచ్చింది అనేసి చెప్పారు. ఫస్ట్ టైం వాళ్ళకి ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు. సో ఇలాంటి కేసెస్ గురించి మీరేం చెప్తారు సార్? సో బేసికలీ ఫస్ట్ ఎపిసోడ్ సైలెంట్ ఎంఐ అంటాము. సైలెంట్ ఎంఐలో చెస్ట్ పెయిన్ రాదు, జస్ట్ మైల్డ్ స్వెట్టింగ్ కానీ ఫెటిక్ కానీ ఉంటుంది. పేషెంట్ ఏం కంప్లైంట్ చేస్తారంటే ఇదివరకు ఐ యూస్ టు వాక్ 3 rounds 4 rounds, ఇప్పుడు మా సొసైటీలో తిరిగేవాడిని, ఇప్పుడు 1-2 roundsకే నాకు ఫెటిక్ అనిపిస్తుంది. బట్ దే థింక్ దట్ బికాస్ ఆఫ్ స్లీప్లెస్నెస్ ఆర్ ప్రాపర్గా తినలేదు సంథింగ్ లైక్ దట్, దే కొలాబరేట్ విత్ దట్. ఎస్పెషల్లీ దీస్ పేషెంట్స్ డయాబెటిక్స్ ఉంటారు, డయాబెటిక్స్ ఆర్ స్మోకర్స్ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఇస్కెమిక్ ప్రీ కండిషనింగ్ అవుతుంది. అంటే బ్లడ్ వెజల్లో బ్లడ్ సప్లై లేకపోయినా కానీ అంత ట్రిగ్గర్ అవ్వదు చెస్ట్ పెయిన్ అనేది. ఇప్పుడు చెస్ట్ పెయిన్ అనేది ఏంటిది, మీకు అక్కడ ఉన్న ఆర్గాన్కి బ్లడ్ సప్లై రాకపోతే బాడీ
సిగ్నల్ ఇస్తుంది నాకు దొరకట్లేదని చెస్ట్ పెయిన్ చెప్తుంది. ఇస్కిమిక్ ప్రీ కండిషనింగ్ వల్ల ఏమవుతుందంటే మీకు అది రాదు, దట్ పెయిన్ అనేది ఎలిసిట్ అవ్వదు. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ దెర్ విల్ బి కంప్లీట్ మీకు ఈసీజీలో మాత్రం చేంజెస్ తెలుస్తాయి. నార్మల్ ఈసీజీకి ఆల్రెడీ హార్ట్ డిసీజ్ ఒకసారి వస్తే దెర్ విల్ బి సటిల్ చేంజెస్ ఇన్ ద ఈసీజీ విచ్ ఇస్ ఈజీలీ పిక్డ్ అప్ బై ద కార్డియాలజిస్ట్ ఆర్ రెగ్యులర్ ప్రాక్టీషనర్స్ హూ ఆర్ ప్రాక్టీసింగ్ కార్డియాలజీ. సో విత్ దాట్ మనం చెప్పొచ్చు ఓకే ఈ లీడ్స్లో ఇప్పుడు మనకు 12 లీడ్స్ ఉంటాయి, దాంట్లో 2 లీడ్స్లో ఆల్రెడీ ఓల్డ్ చేంజెస్ ఉన్నాయి, ఈ లీడ్స్లో న్యూ ఉన్నాయి. యూ కెన్ టెల్ దట్ సో ఇట్లా మీకు ప్రాబ్లం ఉన్నది, ఇదివరకు కూడా వచ్చింది, దెర్ ఆర్ క్లూస్. సో మరి దీని ఇప్పుడు అది క్లూ అంతే, డెఫినెటివ్ చెప్పడం కాదు. డెఫినెటివ్ చెప్పాలంటే యాంజియోగ్రామ్ చేయాలి. యాంజియోగ్రామ్ ఈజ్ ఎ ప్రొసీజర్ వేర్ యూ పుట్ ఒక ట్యూబ్ మన హార్ట్ దగ్గర పెట్టి బ్లడ్ వెజల్స్ని చెక్ చేస్తాం. ఓకే. సో ఆ చెక్ చేసి దాంట్లో ఇంత బ్లాకేజెస్ ఉన్నాయి, ఇన్ని బ్లాకేజెస్ ఉన్నాయని మనం చెప్తాం. ఓకే. సో దట్ ఈస్ హౌ యూ టెల్ లైక్ ప్రీవియస్లీ ఏముంది, ఇప్పుడు అక్యూట్ ఏమొచ్చింది అని. ఈసీజీ వైజ్ యూ హ్యావ్ క్లూస్, యూ కెనాట్ బి లైక్ 100% చెప్పలేవు. సో దట్స్ హౌ యూ టెల్. సో ఈ వాచెస్ రింగ్స్ ఇప్పుడు మన పల్స్ దీని గురించి మనకి హార్ట్ రిపోర్ట్ వస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ అది ఎందుకు పెడతామంటే లైక్ టు నో ద హార్ట్ రేట్ అండి. లైక్ నార్మల్లీ మీ హార్ట్ రేట్ 70 beats per minute ఉండాలి, బట్ సమ్ పీపుల్కి ఏంటంటే 30-35 అథ్లీట్స్కి ఏంటంటే అథ్లీట్స్ హార్ట్ అంటాము, అంటే వాళ్ళు ఎక్కువ బాడీని స్టిమ్యులేట్ చేయడం వల్ల వాళ్ళ హార్ట్ రేటు 40, 38, 45 ఇలా ఉంటుంది. ఎనీ హార్ట్ రేట్ బిలో 40 ఈజ్ అలార్మింగ్, అంటే ఇట్స్ ట్రిగర్ ఫ్యాక్టర్. సో అటువంటి పేషెంట్స్కి ఏంటంటే ఇది డెఫినెట్లీ హెల్ప్ఫుల్. జస్ట్ ఇమాజిన్ యూ కెనాట్ కీప్ అన్ అథ్లీట్ ఎవ్రీ నవ్ అండ్ దెన్ టు చెక్ హిస్ హార్ట్ రేట్ బికాస్ అండ్ హీ హ్యాస్ టు ప్రాక్టీస్ హిస్ థింగ్. సో ఫర్ దెమ్ దిస్ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్. డీప్ సీ డైవర్స్ వాళ్ళందరికీ కూడా ఈ ఎందుకంటే హార్ట్ రేట్స్ డిప్ అవుతాయి, ఎక్స్ట్రీమ్ కోల్డ్ క్లైమేట్కి వెళ్ళినా కానీ మీ హార్ట్ రేట్ తగ్గుతుంది. సో వాళ్ళందరికీ హార్ట్ రేట్ చెక్ కోసం లైక్ ఇఫ్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ బిలో 35, బిలో 30, బిలో 40, సో ఓకే స్టాప్ డూయింగ్ వాట్ యూర్ డూయింగ్, గో బ్యాక్ టు నార్మల్ అట్మాస్ఫియర్. సో అది తెలియడం కోసం ఇట్స్ వెరీ మచ్ ఎసెన్షియల్ ఫర్ దెమ్. సో లైక్ బికాస్ వాళ్ళ లైఫ్ అంతా వాళ్ళ అథ్లీటే కదా, ఇంకా అదే చేయాలి. సో యూ కెనాట్ మిడిల్ విత్ దాట్. సో నార్మల్ పాపులేషన్కి ఎక్కడంటే ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అని ఒక కండిషన్ ఉంటుంది. ఆ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ కండిషన్లో సడన్గా మీ హార్ట్ రేట్ గోస్ అప్ టు 150, 180 వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ అగైన్ ఏ అబ్నార్మల్ థింగ్. సో అలా వచ్చినప్పుడు అది రికార్డ్ అయింది అనుకో, ఇట్స్ ఈజీ ఫర్ యూ టు పికప్ అండ్ విజిట్ ఎ డాక్టర్. సరే ఇప్పుడు 180 అయింది, ఇగ్నోర్ చేసావు, ఏమవుతుంది అంతే కదా. సో ఇప్పుడు అంతకుముందు అయితే లేదు. సో ఏమవుతుందంటే అక్కడ లెఫ్ట్ మన హార్ట్లో అపెండేజ్ అని ఒక చిన్న ఆర్గాన్ ఉంటుంది, హార్ట్ లోపల ఒక చిన్న ఆర్గాన్ ఉంటుంది, హార్ట్ అంతా కదులుతూ ఉంటుంది, అది కదలదు. సో జస్ట్ ఇమాజిన్ మీ హార్ట్ రేట్ అంత పెరిగింది అనుకోండి, అక్కడ క్లాట్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఇది నార్మల్ రిథమ్కు రాగానే ఆ క్లాట్ అక్కడ నుంచి బ్రెయిన్కి వెళ్ళి పక్షవాతం వస్తుంది. సో దీన్ని లైక్ మనం కార్డియో ఎంబాలిక్ స్ట్రోక్ అని అంటాము. సో కార్డియో ఎంబాలిక్ స్ట్రోక్ని ప్రివెంట్ చేయడం కోసము అది హెల్ప్ చేస్తుంది. సో నవ్ యూ అండర్స్టాండ్ ద మ్యాథ్. ఎంతమంది స్మార్ట్ బ్రెయిన్స్ ఆర్ అప్లయింగ్ దేర్ టెక్నాలజీ ఇన్ టు ఎవ్రీ ఫీల్డ్. సో వాళ్ళు అది ఎందుకు పెట్టారని అంటే సడన్గా మీ హార్ట్ రేట్ అట్లా పెరుగుతుందని అనుకోండి, లైక్ నో వన్ వాంట్స్ టు స్టే క్లోజ్ టు హాస్పిటల్ ఆల్ ద టైమ్. ఓకే, యూ వాంట్ టు ఎంజాయ్ యువర్ లైఫ్, ఎక్స్ప్లోర్ యువర్ లైఫ్ యాజ్ వెల్. యూ ఆర్ సమ్వేర్ లైక్ మౌంటైన్ హైకింగ్ చేస్తున్నారు, లైక్ యూ ఆర్ డూయింగ్ సమ్ డీప్ సీ డైవింగ్, యూ హార్ట్ రేట్ సడన్లీ వెంట్ టు 180 విచ్ ఈస్ యూజువల్లీ అబ్నార్మల్. దెన్ యూ రియలైజ్ దట్ ఓకే దిస్ ఇస్ ద టైమ్ ఐ నీడ్ టు స్టాప్, నేను ఆపి నా డాక్టర్ని విజిట్ అవ్వాలి. సో అది తెలియాలంటే ఫస్ట్ మీకు తెలియాలి కదా, రికార్డ్ ఉండాలి కదా. మీకేం తెలుస్తుంది, మీకు అబ్నార్మల్ బ్రీతింగ్ తెలుస్తుంది అంతే, కానీ దేనివల్ల అనేది తెలియడం కోసం దిస్ విల్ హెల్ప్ డెఫినెట్లీ. ఓకే. సో ఇందాక మీరు పేస్ మేకర్కి ఒక 20 years ఆఫ్ లైఫ్ స్పాన్ ఉంటుంది అనేసి చెప్పారు. సో హార్ట్లో స్టంట్ వేస్తున్నారు అనేసి కూడా అంటారు కదా, సో స్టంట్కి కూడా లైఫ్ స్పాన్ ఉంటుందా? అంటే అలా వీ షుడెంట్ టాక్ లైఫ్ స్పాన్ ఫర్ స్టెంట్స్ అండి. ఎందుకంటే బాడీలో ఇప్పుడు ఒక ట్యూబ్ ఉంది, ఆ ట్యూబ్లో పాయింట్ ఏ తీసుకోండి, పాయింట్ బి తీసుకోండి. పాయింట్ ఏకి బ్లడ్ రావాలి అని అంటే హార్ట్ పంప్ చేస్తే పాయింట్ ఏకి వచ్చింది, మరి పాయింట్ బికి బ్లడ్ రావాలంటే హార్ట్ పంప్ చేస్తేనే సరిపోతుందా? సరిపోదు. పాయింట్ ఏ కూడా కాంట్రాక్ట్ అవ్వాలి. యూ గెటింగ్ ద పాయింట్. అక్కడ పంప్ ఉంది, పంప్ బ్లడ్ ఫ్లో చేసింది, పాయింట్ ఏకి బ్లడ్ వచ్చింది, కానీ పాయింట్ బికి బ్లడ్ వెళ్ళాలంటే ఈ ఒక్క పంప్ వల్లనే సరిపోదు, పాయింట్ ఏ కూడా కాంట్రాక్ట్ అవ్వాలి కొంచెం. ఈ వేవ్ మోషన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే వన్స్ దీని ఇక్కడ ఏదైనా క్లాట్ ఉందనుకోండి, ఆ క్లాట్ మనం తీసేసామనుకోండి, ఎస్పెషల్లీ పెద్ద వెజల్స్ 2.5 mm వెజల్ యొక్క డయామీటర్ కట్ ఆఫ్, దానికంటే పెద్ద వెజల్ డయామీటర్ ఏదైతే ఉందో అది కాంట్రాక్ట్ అయింది అనుకోండి, దెర్ ఇస్ ఎ హై ఛాన్సెస్ ఇట్ గోస్ ఇన్ టు స్పాజమ్ ఆర్ మళ్ళీ రికరెంట్ అబ్స్ట్రక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ కంప్రెషన్ని ప్రివెంట్ చేయడానికి మనం మెటల్ పెడుతున్నాం. ద పర్పస్ ఆఫ్ పుట్టింగ్ ఎ స్టెంట్ ఈస్ టు ప్రివెంట్ ద కొలాప్స్.
ఇప్పుడు దీని పని ఏంటి, దీన్ని ఆపడం అంతే. దిస్ ఈజ్ నాట్ ద ఎసెన్షియల్ పార్ట్. ఏంటిది అసలు కొలెస్ట్రాల్ అక్కడ రాకుండాము, ఎండోథీలియం అక్కడ రాకుండాము, స్ట్రెస్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఎసెన్షియల్. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ద స్టెంట్ ఫెయిల్యూర్. ఇఫ్ నువ్వు స్టెంట్ పెట్టుకొని నువ్వు స్మోకింగ్ చేసుకుంటా, లైక్ స్ట్రెస్ ఫ్యాక్టర్ తీసుకుంటా, ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఇష్టం వచ్చిన క్యాలరీస్ తినుకుంటా ఉంటే లైక్ ఇట్స్ నాట్ గోనా ఉండదు అది. ఇది వన్ కాంపోనెంట్. అండ్ స్టెంటింగ్లో కూడా ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టు టెక్నాలజీస్ వచ్చాయని చెప్పాను. అంతకుముందు ఎలా పెట్టేవాళ్ళం అంటే అందాజాతో పెట్టేవాళ్ళం. ఇప్పుడు మీకు 2.5 mm అని చెప్పాను. 2.5 mm విజిబుల్ ఐకి ఇట్స్ ఇంపాసిబుల్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ 2.5 mm అండ్ 2.75 mm. ఎంత తేడా ఉంటుంది 2.5 mm కి 2.75 mm కి? ఇట్స్ వెరీ డిఫరెంట్, వెరీ మైన్యూట్. సో నౌ వీ హ్యావ్ కెమెరాస్ ఫర్ దాట్. ఐవర్స్ అని, ఓసిటీ అని కెమెరాస్ ఉంటాయి. అది ఎందుకనంటే ఇప్పుడు నేను 2.75 వెజల్ ఉంది, దాంట్లో 2.5 స్టెంట్ వేసాను. ఇది ఆపుతుందా? దీన్ని ఆపలేదు కదా. సో ఎగ్జాక్ట్లీ 2.75 పెట్టాను అనుకో, ఇది ఆపుతుంది. సో ఆ డయామీటర్ తెలుసుకోవడం కోసం మనకి ఈ కెమెరాస్ ఆర్ ఇంపార్టెంట్. సో అందుకనే నవ్ ఇఫ్ యూ సీ పీపుల్ 3 స్టెంట్స్ వేసారు, 4 స్టెంట్స్ వేసారు. ఎందుకు వేస్తున్నారంటే బికాజ్ ఇట్స్ ఈజీ, బికాజ్ యూ కెన్ సీ ఇట్. ఇదివరకు మనం చూసేది కదా, అందజాతో వేసేది. నవ్ యూ కెన్ సీ ఇట్, యూ కెన్ ప్లేస్ ఇట్. అండ్ నాట్ ఆల్ ద కేసెస్కి స్టెంట్స్ వేయచ్చు, కొన్ని కేసెస్కి బైపాస్కి కూడా పంపిస్తాము. ఇట్ డిపెండ్స్ అపాన్ లైక్ యువర్ స్కిల్, యువర్ ఎక్స్పర్టైజ్ అండ్ ఆల్సో అవైలబిలిటీ ఆఫ్ ద ఎక్విప్మెంట్ అండ్ ఆల్సో అనాటమీ. ఇప్పుడు ఆ ట్యూబ్ ఏదైతే పైప్ చెప్పానో ఆ పైప్లో మనం వేయొచ్చా లేదా అనే దాన్ని డిపెండ్ చేసుకొని చేస్తాము ఆల్ దీస్ థింగ్స్. సో బికాస్ నెక్స్ట్ ద మూమెంట్ ఐ యూస్ దిస్ వర్డ్ యూ విల్ హ్యావ్ ఎ క్వశ్చన్ దట్ ఓకే నౌ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బైపాస్ అండ్ స్టెంటింగ్ అండ్ సో ఇట్లా బ్లాంకెట్ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి లేదు. సో దర్ ఇస్ ఏ లైక్ మనం డీలినియేట్ చేసుకోవాలి, కేస్ టు కేస్ బేసిస్లో చేసుకొని ఈ పేషెంట్కి ఇదైతే బెటర్, ఈ పేషెంట్కి ఇదైతే బెటర్ అని చెప్తాము. ఓకే, కార్డియాలజిస్ట్ అనేసి చాలా విన్నాము. ప్రతి ఒక్కళ్ళు చాలా మంది కార్డియాలజిస్టులు ఉన్నారు. సో కార్డియాలజిస్ట్లో స్పెషలిస్ట్లు ఉంటారా? దాంట్లో ఏమన్నా ఎక్స్పర్టిజమ్స్ ఉంటాయా? ఫెలోషిప్స్ అని అంటాము. కార్డియాలజీ చేసిన తర్వాత ఫెలోషిప్స్ ఉంటాయి. సో టు బికమ్ ఏ కార్డియాలజిస్ట్ లైక్ డైరెక్ట్లీ ఎంబీబీఎస్ చేసిన తర్వాత కార్డియాలజిస్ట్ అవ్వరు. సో లైక్ ఇఫ్ యూ నార్మల్ పబ్లిక్కి లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలియదు ఏంటంటే ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత డైరెక్ట్లీ కార్డియాలజీ కోర్స్ ఉంటుంది, వీళ్ళు కార్డియాలజీ చేస్తారని ఉంటుంది. అలా ఉండదు. ఎంబీబీఎస్ చేసిన తర్వాత లైక్ యూ నీడ్ టు డూ జనరల్ మెడిసిన్. మీరు కన్సల్టెంట్ ఫిజిషియన్ అని వింటారు, ఎండి మెడిసిన్. సో యూ డూ ఎండి మెడిసిన్. ఎవ్రీ వన్ లైక్ ఇప్పుడు కార్డియాలజిస్ట్ ఎండి మెడిసిన్ చేయాలి ఖచ్చితంగా, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఎండి మెడిసిన్ చేయాలి, ఎండోక్రైనాలజిస్ట్ ఎండి మెడిసిన్ చేయాలి, నెఫ్రాలజిస్ట్ ఎండి మెడిసిన్ చేయాలి, న్యూరాలజిస్ట్ ఎండి మెడిసిన్. వీళ్ళందరూ కూడా ఎండి మెడిసిన్ అనేది బ్రాడ్ స్పెషాలిటీ. అది చేస్తే నీ బాడీ యొక్క ఫిజియాలజీ, మీకు ఇంపార్టెంట్ మీ డిసీజెస్ గురించి అన్నిటి గురించి అర్థమవుతుంది. దీనికి ప్యారలల్గా ఎంఎస్ అని ఉంటుంది, లైక్ సర్జరీ. అంటే సర్జికల్ వాళ్ళు సర్జరీస్ ఏ అనాటమీ చదివి దాన్ని ఎలా సర్జరీ చేయాలని దాంట్లో నేర్చుకుంటారు. దాని తర్వాత వచ్చే సూపర్ స్పెషాలిటీ. అగైన్ ఇది 3 years కోర్స్. ఎండి మెడిసిన్ 3 years చేసిన తర్వాత మళ్ళీ డిఎం అనేది ఉంటుంది. ఆ డిఎంలో మనం ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ ఉంటుంది. ఇప్పుడు ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో ఏంటంటే ఇందాక మీకు చెప్పినట్టు హార్ట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాంట్లో స్టెంట్ అనేది బ్లాకేజ్, హార్ట్ బ్లాకేజ్ అనేది ఒక సింగిల్ కాంపోనెంట్ అని చెప్పాను. సో అంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే మెడికల్ మేనేజ్మెంట్ అండ్ ఫాలోడ్ బై సర్జరీ ఉండేది. సిఏబి బైపాస్ కేమ్ ఫస్ట్. ఎందుకంటే టెక్నాలజీ ఎవాల్వ్ అయిన తర్వాత ఇంటర్వెన్షన్స్ వచ్చాయి. ఇంటర్వెన్షన్ అంటే కట్ చేయకుండా చిన్న మైక్రోపోర్ట్స్ నుంచి హార్ట్ దగ్గరికి వెళ్ళి దాన్ని రెక్టిఫై చేయడం. సో ఇప్పుడు అది ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు హార్ట్లో ఇప్పుడు మీకు ఇందాక 4 chambers ఉన్నాయని చెప్పాను. ఒక ఛాంబర్కి ఇంకో ఛాంబర్ మధ్యలో డోర్స్ ఉంటాయి. ఆ డోర్ని వాల్వ్ అంటాం. ఇప్పుడు ఆ వాల్వ్స్లో డ్యామేజ్ అయితే దాన్ని మనము సర్జరీ, అంతకుముందు కూడా ఇది కూడా సేమ్ సర్జికల్గా ఓపెన్ చేసి చేసేవాళ్ళము. ఇప్పుడు సర్జరీ లేకుండా అగైన్ మైక్రోపోర్ట్ నుంచి వెళ్తున్నాము. సో టెక్నాలజీ అంత ఎవాల్వ్ అయింది. దీన్ని ఏమంటారంటే స్ట్రక్చరల్ హార్ట్ ఇంటర్వెన్షన్స్ అని అంటారు. సో మీకు మోస్ట్ కామన్గా మీరు వినేది ఏంటంటే టావీ అని ఉంటుంది, టావర్ అని ఉంటుంది, ట్రాన్స్ క్యాథెటర్ అయోటిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్. అయోటిక్ వాల్వ్ అనేది ఒక వాల్వ్, ఒక డోర్. అది పాడైతే అంతకుముందు కట్ చేసి మళ్ళీ పెట్టాలి. సో ఇప్పుడు ఏదైతే కొత్త డోర్ పెడతామో దానికి లైఫ్ స్పాన్ ఉంటుంది. ఆఫ్టర్ 8 to 10 years ఇట్స్ గాన్. సో అగైన్ రీడూ సర్జరీ చేయాలి. ఆ రీడూ సర్జరీ క్యారీస్ 30% మోర్టాలిటీ. సో అందుకనే ఈ ఇంటర్వెన్షన్స్ తీసుకొని వచ్చారు. దేనికి? స్ట్రక్చరల్ హార్ట్కి. సో అది ఒక సబ్ స్పెషాలిటీ, అంటే ఫెలోషిప్ లెక్క. సో ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ, స్ట్రక్చరల్ హార్ట్, ఎలక్ట్రోఫిజియాలజీ అని ఉంటుంది. ఇప్పుడు ఇందాక మీకు పేస్ మేకర్స్, ఏఐసిడీస్ అని చెప్పాను. అది కాకుండా ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అని ఇందాక ఒక డిసీజ్ చెప్పాను మీకు, గుండె అదురుతుంది అని. ఇప్పుడు ఆ అదిరే డిసీజ్కి కూడా పల్స్ ఫీల్డ్ అని ఒక వైర్ పెట్టేసి దాన్ని బర్న్ చేసేయచ్చు. అంటే ఆ షార్ట్ సర్క్యూట్స్ రాకుండా ఆపొచ్చు. ఇది ఇంకో సబ్ స్పెషాలిటీ, ఇంకో ఫెలోషిప్ అనమాట, ఎలక్ట్రోఫిజియాలజీ అనేది. పీడియాట్రిక్ కార్డియాలజీ అని ఉంటుంది. అంటే చిన్నపిల్లల హార్ట్ డివైజెస్ కూడా మనం రెగ్యులర్గా క్లోజ్ చేస్తామని చెప్పాను. ఇది ఇంకో స్పెషాలిటీ. సో ఇట్లా మనకి మల్టిపుల్ స్పెషాలిటీస్ ఉంటాయి. ఇంకొకటి ఎండోవాస్కులర్ అని ఉంటుంది. అంటే లైక్ మనం వాస్కులర్ ఇంటర్వెన్షన్స్ అన్ని చేస్తూ ఉంటాము. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ సబ్ స్పెషాలిటీస్. మనం ఎవరైతే కార్డియాలజిస్ట్ యూజువల్గా ప్రాక్టీస్ చేసేది. సో లైక్ ఇవి మనం చేయడానికి అగైన్ 1 year కోర్సెస్ ఉంటాయి.
సో నువ్వు 3 years చేసిన తర్వాత అగైన్ పీపుల్ విల్ గో, కొంతమంది 1 year కోర్సెస్ చేస్తారు, కొంతమంది లైక్ ఇఫ్ దే ఆర్ ఆల్రెడీ ఎక్స్పర్ట్ అంటే వాళ్ళ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఆ 3 yearsలో ఆల్రెడీ వాళ్ళకి ఎక్స్పోజర్ ఉందనుకోండి, దే డూ లైక్ 6 months లైక్ అడిషనల్ అబ్జర్వేషన్ అండ్ టాపింగ్ అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ నేర్చుకొని వస్తారు. లైక్ దే గో టు ఫారెన్ అండ్ దే లెర్న్ ఇట్. ఇప్పుడు నేను కూడా చాలా ఫారెన్ కంట్రీస్ వెళ్ళాను. లైక్ ఐ వెంట్ టు యూఎస్, ఐ వెంట్ టు లైక్ కాజకిస్తాన్, ఐ వెంట్ టు జపాన్. దీంట్లో టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ అన్ని నేర్చుకోవడానికి ఈచ్ సబ్ స్పెషాలిటీ ఇప్పుడు ఫెలోషిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా రిఫైన్ అవ్వడానికి. ఎందుకంటే వాళ్ళు అవుట్ సైడ్ కంట్రీస్ ఏంటంటే వాళ్ళు ఎక్కువ R&D మీద ఇన్వెస్ట్ చేస్తారు. సో న్యూయర్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ కంట్రీలో ఫస్ట్ వచ్చేస్తాయి. సో ఇఫ్ యూ లెర్న్ దట్ థింగ్ యూ కెన్ అప్లై ఇట్ ఆన్ అవర్ పేషెంట్స్. కానీ ఆ అవైలబిలిటీ ఆఫ్ ద డివైజెస్ రావాలంటే గవర్నమెంట్ పర్మిషన్స్ ఇవ్వాలి. అన్నిసార్లు అవైలబుల్ ఉండదు. అది అవైలబుల్ ఉన్నా కానీ మీ టీచింగ్ ఇన్స్టిట్యూట్స్కి రావు అంత తొందరగా. ఇప్పుడు మీ టీచింగ్ ఇన్స్టిట్యూట్స్లలో లైక్ బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ, సో ఇన్వెస్టింగ్ ఇన్ ఎ న్యూ మొడాలిటీ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ లైక్ హైరార్కీ. సో అందరు పర్మిషన్స్ తీసుకోవాలి, మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి. సో అంత ఈజీగా రావు. డెఫినెట్లీ దే ఆర్ అంటే తెస్తున్నారు, కానీ ఇట్ టేక్స్ టైం. బికాజ్ అది యూజ్ అవుతుందా లేదా. ఇప్పుడు ఒకేసారి 5 టెక్నాలజీస్ వచ్చాయి ఫారెన్ కంట్రీలో. ఏ టెక్నాలజీ బెటర్ అనేది లైక్ ఎలా తెలుస్తుంది? దే విల్ వెయిట్ ఫర్ 1 to 2 years, లెట్ గైడ్ లైన్స్ ఫిక్స్ చేసిన తర్వాత ఆ గైడ్ లైన్స్ నచ్చిన టెక్నాలజీని తీసుకొని వస్తారు. ఎందుకంటే వీ కెనాట్ కీప్ ఆన్ ఇన్వెస్టింగ్ ఎవ్రీ టెక్నాలజీ ఇన్ ఎ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సెటప్. ఎందుకంటే అది పాసిబుల్ కాదు. ఎందుకంటే యువర్ పబ్లిక్ ఫండ్ అది. సో దెర్ ఇస్ మనకి లిమిటేషన్స్ ఉన్నాయి. సో అందుకని ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న డాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు నన్ను నేర్చుకోవాలని ఉండే అది. సో ఐ వెంట్ దేర్, ఐ రిఫైన్ మై టెక్నాలజీ, లైక్ ఐ కేమ్ బ్యాక్ అగైన్, ఐ అప్లైడ్ టు మై పేషెంట్స్. దాంట్లో CTO టెక్నిక్ అని ఉంటుంది జపాన్లో, విచ్ ఇస్ లైక్ వెరీ ఫేమస్. వీ డూ దట్ రెగ్యులర్లీ. అండ్ స్ట్రక్చరల్ హార్ట్, ఐ డూ స్ట్రక్చరల్ హార్ట్, ఐ డూ ఆల్ ద డివైజెస్ లైక్ పేస్ మేకర్స్ అండ్ AICDs అండ్ ఆల్ దీస్ థింగ్స్, అండ్ పీడియాట్రిక్ ఇంటర్వెన్షన్స్, ఐ డూ ఆల్ దీస్ థింగ్స్. సో దీస్ ఆర్ లైక్ అది మనకి సెల్ఫ్ ఇంట్రెస్ట్. చాలా మంది చేస్తారు లైక్ 1-2 చేసి వీ కెన్ స్టాప్. బట్ నాకు ఐ డిడ్ all 3-4 things. ఓకే. ఆల్మోస్ట్ డాక్టర్స్ సగం లైఫ్ చదువుకుంటూనే ఉంటారు కదా సార్? Yeah, all the 35 odd years, like because you see MBBS 6 years with internship. After that 3 years of general medicine. ఆ మెడిసిన్ కూడా ఎవరు మీరు ఇంట్లో కూర్చుంటే తెచ్చారు. యూ నీడ్ టు రైట్ అన్ ఎగ్జామ్ ఫర్ దాట్. సో యూ నీడ్ టు ప్రిపేర్ ఫర్ 1 year. సో 6 + 1 7 + 3 10. దాని తర్వాత మళ్ళీ DMకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. 1 year ఫర్ దాట్ 11. అండ్ ఆఫ్టర్ ద 3 years ఆఫ్టర్ DM. సో ఎంత అయింది లైక్ మీకు ఇక్కడనే 14 years అయిపోయింది. దెన్ అవుట్ సైడ్ యూ కమ్ అండ్ యూ థింక్ అబౌట్ లైక్ how experienced he is. So he's already like 14 years spent in the same field, understanding the body physiology. After that in the field of cardiology he's 3 years experience to start with. ఎందుకంటే 3 years నుంచి అదే పని చేస్తున్నాడు. పోస్ట్ DM డిగ్రీ ఎన్ని ఇయర్స్ మార్కెట్లో ఉన్నారనే దాన్ని బట్టి అగైన్ యూ క్వాంటిఫై హిస్ లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టీస్ అండ్ all these degrees are to like build a relation between patient attendants and doctor. So ultimately there is a problem, we have to give a solution పేషెంట్ ఫ్యామిలీకి. అంతే కదా. సో వీఆర్ డూయింగ్ దట్. వాట్ ఈస్ యువర్ పర్టికులర్ ఎక్స్పర్టిజం సార్? లైక్ cardiology. I love this field, that's why I've spent 35 years in it. But whatever technology, newer technology ఏది వచ్చినా కానీ I love it. Means I go there and I learn it. ఇప్పుడు మీరు మీకు ఇందాక చెప్పిన అన్నీ కూడా I did. ఎలక్ట్రోఫిజియాలజీ ఒక్కటి, లైక్ అబ్లేషన్ I don't do. Rest of all the structural like vascular and all the pediatric and all CTO techniques and all structural interventions, I do it regularly. బికాజ్ దానిలో లెర్నింగ్ కర్వ్ అని ఉంటుంది. అంటే నువ్వు ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నావు అండ్ నీకు లైక్ ఎంత అవుట్పుట్, ఎంతమందికి హెల్ప్ చేయొచ్చు, ద ఇంపాక్ట్ అనేది మెజర్ చేయాలి మనం. అంటే ఇప్పుడు పేషెంట్స్ ఒక 100 member పేషెంట్స్ ఉన్నారు. సో ఇట్స్ గోన్ హెల్ప్ 100 members అంటే డెఫినెట్లీ దట్ టెక్నిక్ విల్ బి హెల్ప్ఫుల్. ఇఫ్ దర్ ఆర్ ఓన్లీ హ్యాండ్ఫుల్ ఆఫ్ పేషెంట్స్, 5 to 10 members ఉన్నారు, అండ్ దట్ లెర్నింగ్ ద టెక్నిక్ ఈస్ కాస్టింగ్ యూ లైక్ అరౌండ్ 1.5-2 years ఆఫ్ టైం. చూసారు కదా, హార్ట్ని సింపుల్ స్టెప్స్లో ఎలాంటి కేర్ తీసుకోవచ్చు, హార్ట్ అటాక్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు అనేది. సో ఇంకొక గెస్ట్తో మరొక ఇంటర్వ్యూలో కలుద్దాం. కీప్ వాచింగ్ హ్యూమన్ రైట్స్ వాయిస్.